సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ, అధికారంలో ఉన్న కూటమేమో ఆ, వై జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు వేసేందుకు రకరకాల ఆరోపణలు, రకరకాల కేసులతో కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలు, తాన అది యొక్క ఆ, అప్రజాస్వామిక పాలనా పద్ధతులు, వీటికి సంబంధించిన ఆరోపణలతోటి తను ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ఎలక్షన్స్లో తన ఓటమి నుంచి ఏమేమి గుణపాఠాలు నేర్చుకుంది, ఇప్పుడు నెక్స్ట్ ఆ పార్టీలో ఏ రకమైన మార్పులు తీసుకురాదలుచుకుంది, 2027లో తన ఒక ప్రజా సంకల్ప యాత్రకి ఏ రకంగా అప్పటి నుంచే సిద్ధం అవుతుందని చెప్పేసి ఈ అంశాలన్నీ మనతోటి చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు అన్నపరెడ్డి విజయభాస్కర్ గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. అదే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ కూటమి వచ్చేసేసి ఏదో రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు అటు తెలుగుదేశం ఆయన మెయిన్ టార్గెట్ అయినా సరే కూటమి ప్రభుత్వంలో తాను తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు కానీ, తను తీసుకొచ్చిన మార్పులు, సంక్షేమం వీటన్నిటిని సరిగ్గా అమలు జరపట్లేదు. అంతేకాకుండా దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అనే రకంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పోరాటాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మన సిద్ధాంతాలు, మన పాలన, మనం అని చెప్పుకునే దానికంటే ప్రభుత్వంలో ఉన్నవాడి వైఫల్యాల్ని ఎలా క్యాష్ చేసుకొని రాజకీయాల్లోకి అధికారంలోకి వద్దామా అని రాజకీయ పార్టీలు చూస్తున్నటువంటి విషయాన్ని సహజంగా చూస్తున్నాం. వాటి ఏంటంటే పూర్తిగా భ్రష్టు పట్టిన దాకా మౌనం వహించటం అధికార పక్షం, లేకపోతే ఎప్పటికప్పుడు అధికార పక్షటువంటి తప్పుల్ని ఎండగట్టడం, ఇప్పుడు పోరాటాలు చేయటం, ఇటువంటివి చేయటం అనేది సహజం. మరి నాకు వ్యక్తిగతంగా నేను చెప్పమంటే, నేను బహిరంగ వేదికల్లో కూడా చెప్పాను. ఒక సరైన కార్యనిర్వాహక వ్యవస్థ, సభ్యత్వం, లేకపోతే హైరార్కీ, పొలిటికల్ హైరార్కీలో ఒక మండలం, నియోజకవర్గం, ఇప్పుడు మీరు ఏ పార్టీకైనా మీరు ఒక విలేజ్కో లేకపోతే ఒక చోటకి వెళ్ళి ఆఖరికి బిఎస్పి ఇలాంటి పార్టీలకు కూడా ఆ ఊళ్ళో ఒక నాయకుడు ఉంటాడు. వైసీపీ విషయానికి వచ్చే కమ్యూనిస్ట్కి ఒక నాయకుడు ఉంటాడు, బీఎస్పీకి ఒకడు ఉంటాడు, తెలుగుదేశానికి ఒకడు ఉంటాడు, ఆయన తర్వాత మిగతా వాళ్ళు. సరే, వైసీపీలో ఉన్నటువంటి మొదటి నుంచి వచ్చినటువంటి ఒక విధానం ఏంటంటే, వైసీపీలో కార్యకర్తలు లేరు, అందరు నాయకులే. ఏదైనా ఒక ఊరికి వెళ్తే ఎవరు ఎవరు పెద్ద, మిగతా వాళ్ళు ఎవరి కింద ఎవరు అనేటువంటి ఒక హైరార్కీ మొదటి నుంచి ఏర్పడలేదు. దానివల్ల మేలు కూడా జరిగింది, చెడు కూడా జరిగింది. మేలు ఏంటంటే, ఇక్కడ ఎవరికెవడు తక్కువ కాదు, ఎవరికెవడు ఇండివిజువల్గా ఎఫర్ట్ పెట్టి కలెక్టివ్ ఎఫర్ట్ కింద జగన్ కోసం పనిచేశారు. ఇక చెడు ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు పాలనా సంస్కరణలో అని. ఆ పాలనా సంస్కరణలో అతను ఆ పనులు చేయటంలో, మేనిఫెస్టో ప్రకారం లేకపోతే ప్రజలకి పాలనా సంస్కరణలు అందించటంలో ఎంత ఎంత మేలు చేసినా ఆ రోజు చేసిన పని సరైన ఆ, అంటే మీడియా ఒకటే కాదు. జనరల్గా ఏంటంటే, మీడియా ఆయనకు తక్కువగా ఉండటం, ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉండటం, మిగతా 9 ఛానళ్ళు కూటమికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉండటం. అదేవిధంగా ఇవాళ దేశ రాజకీయాల్లో చూస్తే 70 to 80% మీడియా ఈజ్ ప్రో బీజేపీ. రిలయన్స్ వాళ్ళ ద్వారా కానీ, అదాని ద్వారా కానీ ఇటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చూస్తే, ఆయన జనరల్గా మాట్లాడే పైన దేవుడు కింద ప్రజలు అనేటువంటి కాన్సెప్ట్లో వేచి చూద్దాం. ఎందుకంటే ఎలక్షన్లకు వచ్చేసరికే ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది, 3 ఏళ్ల కాలం ఉంది. సరే, మొన్నటిదాకా ఏదో జమిలి ఎన్నికలనో లేకపోతే ఇంకొకటనో హడావుడి చేసినటువంటి కేంద్రం ఏ కారణం వల్లైనా ఆ ప్రతిపాదనని విరమించుకున్నట్టే కనపడతా ఉంది.
4 ఏళ్ల పాటు పోరాటాలు చేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాలన్నా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా, అంటే కొంతమందికి స్వచ్ఛందంగా రావచ్చు, కొంతమంది జన సమీకరణ చేయాల్సి రావచ్చు, లేకపోతే అది కొంతమందిని మోటివేట్ చేసి చేసేటువంటి పరిస్థితి ఇవాళ. ఆ ఖర్చులు భరించలేకనే చిరంజీవి పార్టీ అమ్ముకున్నాడు, ఆ ఖర్చులు భరాయించలేకనే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయాడు అనేటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు. అంటే అయితే ముఖ్యంగా ఈ ఉద్దేశంతోటే ఇప్పుడు ఆయన ఈ రాజకీయ పోరాటాన్ని అంటే ఆ పార్టీ ఇప్పుడు కూటమి ఇది అధికారంలో ఒక్క ఉన్న కూటమి దాని పట్ల వచ్చే వ్యతిరేకత పట్ల ఆ వ్యతిరేకత ద్వారా దెబ్బతింటుంది కానీ తను ప్రత్యేకంగా తను చేయాల్సిన పోరాటం ఏమీ లేదని అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఇక్కడ చెన్నారెడ్డి లేదంటే మీరు మోడల్. చెప్పినట్టు ఇప్పుడు అనవసరంగా వనరులు డబ్బు ఖర్చు పెట్టి పోరాటం చేయటం ఎందుకు, లెట్ అస్ వెయిట్ టు ద లాస్ట్ పాయింట్ అని అనుకుంటున్నారు? అది ఒక కారణం కావచ్చు అనేది నా అభిప్రాయం. కానీ అలా చేయాలన్నా కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కడు జగన్కి అభిమానే, ప్రతి ఒక్కడు జగన్ కావాలి. కానీ హైరార్కీ మేనేజ్మెంట్ అనేది కింద నుంచి పైది, అంటే కార్యవర్గ నిర్వాహక వ్యవస్థ కరెక్ట్గా లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ ఒక అతన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జనసేన పార్టీ ఆడెవడో లైంగిక వేధింపుల్లో ఉన్నాడని తీసేసాం. టీడీపీ పలానా ఆయన అమ్మాయిల్ని ఇది చేశాడని వాళ్ళు తీసేసామని ప్రకటనలు వస్తున్నాయి. కొన్నిసార్లు నేను ప్రశ్నించడం కూడా జరిగింది. వైసీపీలోంచి పలానాడిని తొలగించాం అని చెప్పినప్పుడు నేను అడిగింది ఏంటంటే వాడి సభ్యత్వం నెంబర్ ఎంత అని అడిగినాను. అంటే తొలగించాము అంటానికి అతను అధికారికంగా నీ పార్టీ సభ్యుడిగా అతనికి కలిగినటువంటి ఒక అధీకృతమైన ఐడి కానీ అతనికి కలిసినటువంటి ఒక ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. దీన్ని లైట్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు పార్టీలో. దీన్ని సీరియస్గా తీసుకున్న వాడిని పార్టీ ఎలా చూస్తుందో నాకు తెలియదు. కానీ సీరియస్గా ఈ ప్రశ్నలు మాట్లాడినప్పుడు మేము చచ్చేదాకా జగన్తోనే ఉంటాం అనేటువంటి ఒక ఒక తరహా ఒక తరహా జగన్ అంటే ఇక్కడ మీకు ఓ, ఒక రకంగా జగను వైసీపీ కార్యకర్తలు అనుకోండి, కార్యకర్తలుగా సభ్యత్వాలు లేని వాళ్ళందరినీ అభిమానులుగానే మనం చూడాల్సి ఉంటుంది. అభిమానులు కార్యకర్తలు అనే వాళ్ళు 3 4 రకాలుగా చూడొచ్చు. అంటే ఏంటంటే గతంలో వైఎస్ తోటి అనుబంధంగా ఉండి, నేరుగా ఆయనతో పరిచయం ఉండి, ఆ రాజకీయ పార్టీలో ఆ ట్రెడిషన్లో జగన్మోహన్ రెడ్డితో నడిచిన వాళ్ళు చాలా చాలామంది. వాళ్ళందరిలో కూడా ఎవరో బొత్స, పెద్దిరెడ్డి ఇట్టా కొంతమంది జగన్ తోటి ఉండగలిగారు. కానీ మిగతా వాళ్ళందరూ మిగతా పార్టీల్లోకి వెళ్ళలేకపోయినా చాలామంది జగన్ మీద అభిమానం ఉన్న న్యూట్రల్గానే ఉన్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, ఆ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే సమయంలో ఉండవల్లి. సరే, అదే సమయంలో రెండో తరహా ఏంటంటే రాజశేఖర రెడ్డి పరిపాలన పరంగా చేసినటువంటి మేళ్ళు పొందినటువంటి కొంతమంది, లేకపోతే ఆ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, లేదా మిగతా పరిపాలన విధానాన్ని నచ్చి వైఎస్ అభిమానులుగా కొనసాగుతున్న వాళ్ళు ఒక రకం. వాళ్ళు కూడా జగన్తోనే ఉన్నారు. అదే. మూడోది జగన్ అనేటువంటి వాడు అసలు రాజశేఖర రెడ్డి ఎవరో తెలియకుండా జగన్ అనేటువంటి అతని గుండె ధైర్యం, లేకపోతే అతని పాలన, లేకపోతే అతని కేంద్రాన్ని ఎదిరించిన తీరు ఆ రోజుల్లో చాలామంది ఐటీ ఉద్యోగాలు మానేసుకొని వచ్చి కూడా ఆ రోజు నిలబడ్డారు. చాలామంది నాకు తెలుసు. వాళ్ళు నాతో పంచుకునే విషయాలు చూస్తే కొంతమంది జీవితాలు ఏం ఆశించకుండా పనిచేసి అధికారంలోకి వచ్చినాక మనకేదో దక్కుద్ది అనుకున్నటువంటి వాళ్ళందరూ పూర్తిగా నాశనం అయిపోయారనే చెబుతాను నేను. ఆ మాట అది ఎందుకు చెబుతున్నానంటే అది. ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి నేనేదో రేపు పొద్దున ఇరగదీశాను, రేపు నా అధినాయకుడు పవర్లోకి వచ్చినాక నాకేదో మేలు జరిగిపోద్ది అనేటువంటి ఆ, అవ అటువంటి ఆలోచనతోటి రాజకీయాలు వచ్చిన వాళ్ళదే తప్పు. అంటే ఎందుకంటే అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరిలో కూడా ఇప్పుడు నిర్లిప్తత నిరాశ నెలకొని ఉంది అనుకోవాలా మీరు చెప్పేదాన్ని బట్టి? దాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం మరి చే ఇప్పుడు ప్ర- నాయకత్వం ఏమి కృషి చేస్తుంది?
దీంట్లో నాయకత్వ కృషి నాకు కనపట్లేదు. ఉమ్, నాయకత్వ కృషి అనేది ఏదో ఒక వర్క్షాపో లేకపోతే ఒక సెమినార్ పెట్టేసేసి కార్యకర్తలే నా ప్రాణం అన్నంత మాత్రాన ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలు అది దాన్ని చూసుకొని మోటివేట్ అయిపోయి పనిచేసే వాళ్ళు 80% ఉన్నారు. కానీ ఉమ్, ప్రాబ్లం వల్ల ఆ 20% ఎవరైతే వ్యవస్థను సిస్టమేటిక్గా కోరుకుంటున్నారో ఆ సిస్టమేటిక్ వ్యవస్థ వైసీపీలో లేదు. వైసీపీలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన అప్పట్లో వైవి సుబ్బారెడ్డి, సజ్జల, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులుగా చలామణి అయ్యి పార్టీని ఓ రకంగా కంట్రోల్ చేశారనే అనుకోవాలి. దానివల్ల జరిగిన నష్టాలు కూడా ఉన్నాయి, అది వేరే ప్రస్తావన. కాకపోతే ఒక సీనియర్ మోస్ట్ ఒక 92 రాజశేఖర రెడ్డి గారితోటి ఎరా రాజా అని వెలిగేటువంటి ఒక పెద్ద ఆమె, నేను పేరు అవసరం లేదు, ఆమెతో కూర్చున్నప్పుడు జగన్ లోపాలు ఏంటి అన్నప్పుడు మేము రాజశేఖర రెడ్డితో పనిచేసినప్పుడు మేము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక అవగాహన, ఒక మ్యాపింగు, ఒక హైరార్కీతో పనిచేసాం. ఇక్కడ ఆ ఆడిటర్ రాజకీయం అనుభవం ఉందా, ఆ విలేకరు గాడికి రాజకీయం అనుభవం ఉందా, లేకపోతే ఈడు ఇంట్లో వ్యవహారం అడ్డం పెట్టుకొని వచ్చినోడికి రాజకీయం అనుభవం ఉందా? అదే. అంటే జగన్ పక్కన ఉన్నటువంటి ముగ్గురు అగ్రనాయకులు అనబడేటువంటి ఆ ముగ్గురికి క్షేత్రస్థాయి పాలనా అనుభవం కానీ క్షేత్రస్థాయి ఆ, రాజకీయాల అనుభవం కానీ లేదు. అదే కేవలం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక తన బ్రాండ్ ఇమేజ్, తన ఇది సరిపోతుంది. వీళ్ళందరూ ఏదో ఊరిన చుట్టుపక్కల ఉండే టూల్స్ అనే అనుకున్నట్టు కనిపిస్తుంది కదండి. అది అది ఒక కారణం. అది ఒక కారణం. వీళ్ళల్లో కాస్త చెప్పుకోవాలంటే విజయసాయి రెడ్డి లాంటి వాడు చదువుకున్నాడు కాబట్టి, లింక్ కనెక్షన్స్ ఉన్నాడు కాబట్టి, లేకపోతే అతనికి ఇచ్చినటువంటి చొరవ వల్ల ప్రధానమంత్రితోటి ఒక ర్యాపో నడపగలిగాడు. అదే. మిగతా మిగతా ఇప్పుడు సజ్జలు అయితే, సజ్జల విషయంలో కనుక మనం పార్టీలో అంతర్గత విషయాలు మాట్లాడాలంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు అప్పుడు దాకా బిగబట్టి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు సజ్జల కొడుకు చేసినటువంటి మరి ఏం చేశారు అనేది పక్కన పెడితే వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగింది అనేటువంటిది ఒక కామన్ పాయింట్. అదే. ఇక్కడ చాలామంది వైసీపీలో ఒక భావజాలం ఎలా ఏర్పరచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు, జగన్మోహన్ రెడ్డి కరెక్టు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది, లేకపోతే వీళ్ళందరూ ఒక కోటరీ మెయింటైన్ చేసి జగన్మోహన్ రెడ్డిని కలవకుండా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మంచోడే అనేటువంటి ఒక దృఢమైన అభిప్రాయం వైసీపీ కార్యకర్తల్లో ఉన్నదనేది నేను హండ్రెడ్ అంటే పర్సెంట్ ఆ చెప్తాను. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడంటారా? ఇప్పుడు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా, విజయసాయిరెడ్డి పూర్తిగా దూరం అయ్యాడు, వైవి సుబ్బారెడ్డి కూడా అంటి ముట్టనట్టు ఇంకా సజ్జలు ఒకటే మిగిలినట్టున్నాడు. అంటే ఈ రకమైన ఈ మూడు క్వార్టరీలు తనని సగటు కార్యకర్తలు ప్రజల నుంచి దూరం చేశాయనే విషయాన్ని ఆయన ఇప్పటికైనా గ్రహించారా? ఏమంటే ఆయన గ్రహించాల్సిన పనే ఉంది. ఇప్పుడు యూఆర్ఏ సపోజ్ కాసేపు నువ్వు అధ్యక్షుడు అనే పదం బట్టలు పెట్టి నువ్వు కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీల్లో దేశంలో అతను నడిపేటువంటి బిజినెస్ల్లో ఎక్కడే డిస్టర్బెన్స్ లేదు. యూఆర్ఏ వన్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. భారతీయ సిమెంట్ దగ్గర నుంచి సాక్షి దాకా, ఐ మీన్ టెక్నాలజీ పరంగా కానీ ఇంకొకటి ఇంకొకటి వ్యాపారాల్లో అతను చాలా సక్సెస్ఫుల్ పర్సను. నీ యాబ్సెన్స్లో దానికి సమర్థులైన వ్యక్తులను నువ్వు అక్కడ నియమించటం వల్ల అవి చాలా శుభ్రంగా నడుస్తూ ఉన్నాయి. అదే పని రాజకీయాల్లో కేవలం ఒక నమ్మకంతో అసమర్థుల్ని చుట్టూ పెట్టుకుంటే ఏం జరిగిందో అది అది ఆ, జగన్కి జరిగిందని అనుకోవచ్చా అనేది నా ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు సేమ్ టైము చంద్రబాబు నాయుడు కూడా కార్పొరేట్ తరహా రాజకీయాలే చేస్తాడు అని చెప్పేసి మొదటి నుంచి అందరూ అనుకుంటారండి. ఇప్పుడు ఈయన చంద్ర ఈయన కూడా ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి ఈయన కూడా కార్పొరేట్ తరహా రాజకీయం నే అంటారు. ఇద్దరికి నేను డిఫరెన్స్ ఏంటి? నేను 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 కార్పొరేట్ అని చెప్పను. చంద్రబాబు నాయుడికి జగన్కు ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా వైఎస్ కుటుంబానికి ఒకసారి అటాచ్ అయితే తప్పైనా రైట్ అయినా వాళ్ళు నిన్ను కాపాడుతూ చాలా కాలం బరాయిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు ముసుగులో ఏంటంటే ఒకసారి నమ్మారంటే
దే గివ్ దర్ లైఫ్ టు యూ. అవసరమైతే వాళ్ళు ఏం అయిపోయినా నిన్ను కాపాడతారు అనేది ఒక కామన్ సేయింగ్ నమ్మకం. ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ విషయంలో. ఇక్కడ చంద్రబాబుకి ఏంటంటే, చంద్రబాబుని ఎవరిని ఎక్కడికి దగ్గరకు తీయాలనే దానికంటే ఎవరిని ఎక్కడ వదిలేయాలో అని తెలిసినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డ్రాప్ చేయటంలో, అతన్ని పట్టించుకోకుండా వదిలేయటంలో, అతన్ని నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నట్టుగా ఉండటంలో చంద్రబాబు నాయుడికి చాలా సిద్ధహస్తుడు అనేది చాలా కామన్. అదే. అది తెలిసిన విషయమే. కానీ అవసరాల నేపథ్యంలో కానీ, ఆయన తరహా ఆ, వ్యవహార శైలి వల్ల కానీ కొంతమంది నచ్చినా నచ్చకపోయినా అంటబెట్టుకునే ఉంటారు. వాళ్ళల్లో అతను ఎంతవరకు వాడుకో అంటే, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లేదా ఓనర్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, మీరేం చేయాలా? మీ పక్కన ఉండే వాళ్ళని సమర్థులను నియమించుకోవాలనేటువంటి కనీస పరిజ్ఞానం ఈ రాజకీయ నాయకులకో, అధ్యక్షులకో, లేకపోతే ముఖ్యమంత్రి గారికో ఉండాలి. ఇప్పుడు రెండోది, అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పాజిటివ్గా విషయంలో చేసి వైఫల్యం చెందారంటారా? అంటే మరి అని మొదటి దఫా చెప్పట్లా. వీళ్ళతోనే గెలిచాడు కదా, ఈ వీళ్ళతోటే. ఆ రోజైనా ఈ రోజైనా ఇవాళ వాళ్ళందరూ చెప్పిన పని చేసేటువంటి వాళ్ళే, కానీ వాళ్ళ వ్యూహాల వల్ల జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగిందని నేను చెప్పను. ఎందుకంటే పార్టీ అంతర్గత నిర్మాణం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాయకుల మీద ఆధారపడకుండా ఐపాక్ లాంటి ఒక స్ట్రాటజీ కంపెనీల మీద ఆధారపడి వాళ్ళు చెప్పిందల్లా ఈయన ఫస్ట్ టైం గెలిచి వాళ్ళు చెప్పిందల్లా వెళ్ళి రెండోసారి ఓడిపోయాడు. అంటే స్ట్రాటజీ కంపెనీల వల్ల రాజకీయాలు నడవు. నువ్వు క్షేత్రస్థాయి, క్షేత్రస్థాయిలో గతంలో ఎలా ఉండేది? ఒక వార్డు మెంబర్గా మొదలైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎదగటానికి ఒక 30 ఏళ్ళు పట్టేది. ఇవాళ అన్ని పార్టీలు, జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, అన్ని అవును. పార్టీలు ఆ నియోజకవర్గ అభ్యర్థిని వారం రోజుల ముందు నీకు పరిచయం చేస్తున్నాయి. అదే. అప్పటిదాకా అక్కడ పనిచేసినటువంటి ఒక యాస్పిరెంట్స్ ఒకటి కాతే 10 మంది, ఈ 10 మంది యాస్పిరెంట్స్కి కొత్తగా వచ్చిన అభ్యర్థికి ఒక లింకు లేదు. అదే. లింకు లేదు, పరిచయం చేసుకునేటువంటి ప్రయత్నము చేయాల. అదే. అంటే సపోజ్ నేను ప్రత్యక్షంగా చూసా, విడుదల రజనీ గారు గుంటూరులో పోటీ చేశారు, చిలకలూరుపేటలో ఇబ్బందులు ఉన్నాయి, గుంటూరులో పోటీ చేపించారు. అప్పటిదాకా గుంటూరులో ఉన్నటువంటి పంచపాండవులు అనేటువంటి ఒక 5గురు నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వైసీపీకి బలంగా, మేబీ వాళ్ళే ఎవరికైనా టికెట్ రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళని అడిగి ఇంకొకళ్ళకి స్థానికంగా ఉన్నోడికి టికెట్ ఇచ్చి ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఒక సాటిస్ఫాక్షను, నన్ను కూడా కన్సిడర్ చేశారు అనేటువంటి ఒక రాజకీయంలో నడిపించేది ఏంటంటే, నేను కూడా గొప్పవాడినే, నన్ను గుర్తించారు అనేటువంటిది మోటివేషన్ ఉంటుంది. ఇది లేకుండా విడుదల రజని ఇలాంటి వాళ్ళని తెచ్చి గుంటూరు టూర్లో పెట్టి ఆమె అడిగినోడికల్లా డబ్బులు ఇచ్చుకుంటా పోయి, లేకపోతే ఎక్కడ ఆఫీసులు పెడతానంటే అక్కడ ఆఫీసులు పెట్టి, యూ ఆర్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ఆర్గనైజేషన్, మెసేజ్లు పంపడంలోనూ అన్నిట్లో అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవడైతే కార్యకర్త 2019 నుంచి 2024 వరకు పనిచేసి గుర్తింపు లేక అలసిపోయి ఇంట్లో కూర్చున్నాడో, ఆ కార్యకర్తను బయటికి తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా. అదే. లైక్ వైజ్ 2014లో బూత్ లెవెల్ కన్వీనర్లుగా ఎవరున్నారో 2019లో వాళ్ళే ఉన్నారు. అదే. 2019లో అయితే ఎవరైతే ఉన్నారో 2024లో బూత్ లెవెల్ కన్వీనర్ లేరు. అక్కడికి వచ్చేసరికి స్థానికంగా ఉన్న కన్వీనరో లేకపోతే ఇంకొకడో నేను పని చేస్తున్నాను అని చెప్పుకోవడం కోసం ఒక 5 పేర్లు ఇచ్చి, లేకపోతే 10 పేర్లు ఇచ్చి వీళ్ళే ఉన్నారు అని చెప్పడంలో తేడా ఏంటంటే, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనా సంస్కరణలు జనానికి ఎంతగా చేరినాయో, మరి జనానికి విశ్వాసం లేదనుకోవాలా, లేకపోతే ఈవీఎంలు ఫ్రాడ్ జరిగిందనుకోవాలా, లేకపోతే ఇంకొక కారణమా ఇంకొక కారణమా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే రాజకీయాల్లో గెలిపే ప్రాతిపదిక అధికారమే. పరమావధి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ విధానంలో జగన్మోహన్ రెడ్డి తనకు అనుభవం లేకపోవటం వల్ల ఈ రకంగా అయ్యాడా, లేక తాను నిలబెట్టినటువంటి ఎవరైనా నన్ను నేను ఇంత చేశాను, నాకు ప్రజలు నేరుగా నాకు ఓటేస్తారు అనే
ఒక ఒక ఓవర్ మొనపల్లి కాన్ఫిడెన్స్. సిద్ధాంతంలో వచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే దానికంటే నేను వ్యక్తిగతంగా జగన్ 2008లో గెలిచాను, 2006లో గెలిచాను, 2008లో కూడా నాకు తెలుసు. 2006లో కలిసినప్పుడు ఒక రకమైన డిస్కషన్ జరిగింది. 2008లో బిఫోర్ ఎలక్షన్ జరిగినప్పుడు మనం గెలుస్తామా అనేటువంటి ఒక డిస్కషన్లో అప్పట్లోనే, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడట్లా, అప్పట్లోనే తన తండ్రికి అతను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాడు అనేది వాస్తవం. మా జరిగిన ఒక గంట సేపు డిస్కషన్లో, గంట సేపు, 2 3 నిమిషాలు కాదండి, గంట సేపు జరిగిన డిస్కషన్లో నాకు, ఆయనకి, ఇంకొక రాజకీయ నాయకుడికి మనం ఇందిరం ఇళ్ళు ఇన్ని ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఇన్ని చేయించాం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇంత ఇచ్చాం, ఈ పథకం ద్వారా ఇంతమంది లబ్ధి పొందారు, ఈ పథకం ద్వారా ఇంతమంది లబ్ధి పొందారన్న దీనిలో మనకి భగవంతుడి దయ, మనం మేలు చేసిన దానికి వాళ్ళు ఖచ్చితంగా ఓట్లేస్తారు అని చెప్పిన దాని ప్రకారం అతని మైండ్ సెట్, మనం మేలు చేస్తే వాళ్ళు మనకి సాయం చేస్తారు, మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనేటువంటి మైండ్ సెట్లో అతను ఉన్నాడు. అదే. అదే క్రమంలో రాజకీయాలు అలా నడవు. రాజకీయాలు అలా నడవు. రాజకీయాలు అలా నడవనప్పుడు వాటిని ఆ, ఏం చేయాలంటే ఆ, మిగతా విషయాలు ప్రజలకు మేలు చేయటం ఒకటే కాకుండా ఆ, దాన్ని, ఒక్క నిమిషం అండి, ప్రజలకు మేలు చేయడం తనతో పాటు పనిచేసినటువంటి కార్యనిర్వాహక వర్గానికి వాళ్ళనికి కూడా బాధ్యతలు ఇవ్వటం అనండి, వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత మేలు చేయటం అనండి, పదవులు ఇవ్వటం అనండి, ఇటువంటి సక్రమంగా పనిచేసిన వాళ్ళకి దక్కలేదనే చెప్పాలి. ఇక్కడ ఓకే, ఏంటంటే ఒక చిన్న చిన్న బ్రేక్ తీసుకుందామండి, మళ్ళీ మళ్ళీ కొత్తది అవుతుంది. అంటే ఇప్పుడు ఐపాక్ వ్యూహం గత ఎన్నికల్లో దెబ్బతింది కాబట్టి మళ్ళీ దానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా మళ్ళా చూస్తున్నారా, లేదంటే మళ్ళీ కొత్త వ్యూహకర్తలు తీసుకొస్తున్నారా, లేదంటే తన సొంత వ్యూహంతో పోతారంటారా ఈసారి జగన్మోహన్ రెడ్డి? ఇది మనం చెప్పలేమండి. అది ఎవరు మాత్రం ఏం చెప్తారు అనే దానికి అది క్లారిటీ ఎవరికి లేదు. అదే అయితే జనాలు నమ్మేది ఏంటంటే ఈసారి ఐపాక్ లాంటి వ్యవస్థలు ఏమి లేవు. క్లియర్గా ఆయన బెంగళూరు నుంచే, ఇప్పుడు ఒకేసారి తప్పు జరిగిందని తెలిసినా ఒకేసారి అందరినీ వదిలేస్తే ఏం జరుగుద్ది అనే పాయింట్లో ఆయన ప్రత్యేకంగా సొంత టీంను, ఒకదాన్ని పర్సనల్ టీంని పెట్టుకొని ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆ, కార్యనిర్వాహక సమావేశాలు కానీ వాటి వేగం అయితే పెరిగింది. అదే. వేగం అయితే పెరిగింది. జనాల్ని అంటే నాయకుల్ని కొంతమందిని కలవటం, నియామకాలు ఇబ్బడి బొమ్మడిగా కావటం జరిగినాయి. కానీ ఆ నియామకాల్లో కూడా ఆ, వచ్చిన వాళ్ళల్లో ఎవరు వీళ్ళు అనేటువంటి ఒక క్వశ్చన్, అదే. వీళ్ళందరూ ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ ఉద్యోగ ఒకటి ఏర్పడింది. అంటే నిజమైన కార్యకర్తలకు కాకుండా ఆ, ఏ ఏ ఉద్దేశంతో వాళ్ళు కొంతమందిని పిక్ చేసుకొని పదవులు ఇస్తున్నారు అనేటువంటి ఒక డిస్కషన్ కూడా, అంటే దానిలో ఏమన్నా వాళ్ళని వాళ్ళు ఏమన్నా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్సా, వాళ్ళని యూటిలైజ్ చేసుకొని ఈ పదవులు బాధ్యతలు ఇస్తున్నారా అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే ఒక ఖచ్చితమైన నిబంధన అయితే ఉంది పార్టీలో. ఏంటంటే కన్వీనర్ తరహా, లేకపోతే ఆ స్థానిక నాయకుల రిఫరెన్స్ లెటర్ లేకుండా వైసీపీలో పదవి వచ్చే అవకాశమే లేదు. అదే. వైసీపీ అంటే ఏ పార్టీ అయినా చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల కన్వీనర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ వెల్ కనెక్టెడ్ టు ది లోకల్ పబ్లిక్. అదే. ఇక్కడ కన్వీనర్ ఇప్పుడు సపోజ్ మద్దాలగిరి గారు గుంటూరులో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన సందర్భం చూసాం. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన సందర్భంలో ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన అమ్మడు కూడా కొంత క్యాడర్ వచ్చి ఉంటుంది. వైసీపీ ఓడిపోయినా వైసీపీ క్యాడర్, స్టబన్గా ఉన్న క్యాడరు, అప్పుడు దాకా వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆ, మద్దాలగిరి గారికి దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే తెల్లారి "ఈయన ఆయన మా నాయకుడు, నీతో మాట్లాడాలి, నువ్వు నాకు పనిచేసి పెట్టాలి" అనేటువంటి చనువు పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉండవు. పై స్థాయిలో నాయకులు గెలిచిపోయినా కింద స్థాయిలో ఈ ఒక భావజాలంతోనో
కొన్ని సామాజిక కారణాలతోనో లేకపోతే గ్రూప్ వ్యవహారాల్లోనో అతను ఒక పార్టీకి స్టిక్ అని ఉంటాడు. అటువంటి వాళ్ళందరూ ఓ, కొంచెం లేట్ అయ్యే లోపల మద్దాలగిరి పక్కన ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే వైసీపీలోకి వచ్చి ముసుగేసుకొని మళ్ళీ ముసుగేసుకున్నారో లేదా ఆయనతో పాటు వాళ్ళు కూడా వచ్చారో వాళ్ళందరికీ జరిగినటువంటి పనులు సాంప్రదాయబద్ధంగా పార్టీలో నేను పద్ధతిగా ఉన్న నాకు జరగట్లేదు అనేటువంటి కారణాలు ఇక్కడ ఏ పార్టీలో అయినా ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో వాళ్ళు చేస్తున్న పెత్తనానికి నేను ఇక్కడ లీడర్ని టీడీపీలో అనేటువంటి వాదనలు కూడా ఈ మధ్యకాలంలో మనం టీడీపీ క్యాడర్ నుంచి కూడా విన్నాం. అదే. ఇక పోయినసారి పోయినసారి ఇప్పుడు షర్మిల కానీ ఇప్పుడు సునీత ఉమ్, కానీ అట్లాగే విజయమ్మతో కూడా కొన్ని డిఫరెన్సెస్ అంటే కుటుంబం అనేది కూడా ఆయనకి వ్యతిరేకం అయింది. కుటుంబం వీళ్ళిద్దరు కూడా వ్యతిరేక ప్రచారం చేశారు. అది కొంత ఎఫెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు అదేమైనా పరిష్కరించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అన్ని యాంగిల్స్ లో కూడా చూసుకోవాలి కదా. రైటే. ఇక్కడ మనం రెండు మూడు పదాలు చూస్తే ఇదే పాయింట్ ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. వైఎస్ కుటుంబం అనేది జగన్కి వ్యతిరేకమైంది కదా అనే పాయింట్ వచ్చింది. అదే. అంటే నేను దానికి బ్రాడ్ డెఫినేషన్ చెప్తా. నేను ఇందాక మనం ఆ, వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు, వైఎస్ ద్వారా ప్రేరేపితమైన అభిమానులు అని మూడు రకాలు చెప్పాను నేను. అదే. అంటే నాకు వ్యక్తిగతంగా తెలిసినంత వరకు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్కి అండగా ఉందా, రాజశేఖర రెడ్డి వసుదైక కుటుంబం జగన్కి అండగా ఉందా అంటే రాజశేఖర రెడ్డి వసుదైక కుటుంబం జగన్కి అండగా ఉంది. ఓకే. ఇక్కడ రెండు కారణాలు, రెండు విశ్లేషణలు చెప్పమంటే, ఒకటి షర్మిల సునీత విషయం పక్కన పెడదాం. కాసేపు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే షర్మిల, విజయమ్మ, జగన్ అని అనుకుంటే తప్పు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఏంటంటే నాకు తెలిసి మా తాతయ్య గారు చనిపోయినప్పుడు పల్లెటూళ్ళలో మనకి ఒక ఫోటో పెట్టి దండేసి దాని మీద ఒక క్యాండిల్ బల్బ్ పెట్టి ఒక గౌరవంగా మనం పండగ పబ్బం వచ్చినప్పుడు ఆయనకు ఒక బొట్టు పెట్టి ఆయన పేరు మీద బట్టలు పెట్టి ఏదో చేస్తూ ఉంటారు. అలా జరిగిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మా తాతయ్య ఫోటో పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో వచ్చింది. అదే తరహా అటువంటి ఆ, ఆయన పూజలు కానీ అదే తరహా గౌరవాన్ని ఆయన కూడా పొందాడు. అంటే ఇది మా ఒక్కళ్ళింటో కాదు, రైతువారీ వ్యవహారాల్లో కొన్ని లక్షల కుటుంబాల్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఈ రోజుకి ఉన్నది అనేది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అదే. ఇది అంటే అంతగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డిని కొడుకు ఏదో ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పి రా జగన్ని వదలలేని వర్గానికి ఏ రకమైనటువంటి ఆ, దగ్గర అవుతారు, ఏ రకంగా జగన్ దగ్గర అయ్యి వాళ్ళని పలకరింపులు లేకపోతే వాళ్ళని ఎలా వాడుకుంటారు, గ్రామస్థాయి రాజకీయాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఏ రకంగా చూస్తారు అంటే ఆ రకమైనటువంటి ఇది వన్ సైడ్ లవ్ లాగా వాళ్ళందరూ జగన్ ప్రేమిస్తున్నారో తప్పితే జగన్ వాళ్ళకి దగ్గరయ్యే మార్గాలు ప్రత్యేకంగా ఏం చేయలేదని అనుకుంటా. ఓకే. ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు కూడా ఒకసారి అధికారంలోకి వచ్చాడు, వేచి చూద్దాం అనేటువంటి వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎలా అయిపోయిందంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవటం వల్ల ప్రతిదీ అధికారంలో లేనప్పుడు ఖర్చు పెట్టినవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. ఆ డబ్బు కనుక నిజంగా అతను ఉంటే అతని కోసం కాకపోవచ్చు, రేపు మళ్ళా పార్టీ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్తోమత నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరక్క, అధికారంలో లేనప్పుడు ఏం జరక్క, మళ్ళా పార్టీకి అతను పునరంకితం అవుదామన్నా ఆర్థిక పరంగా సమయం పరంగా ఇంకో రకంగా అతను ఎంతవరకు అవుతాడు అనే కోణంలో వైసీపీ జగన్ ఆలోచించలేదు అని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదేంటంటే ఒక పెద్ద మాట ప్రకారం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా అన్నాడు కానీ నా రెడ్డి, నా కమ్మ, నా ఇంకోటని ఆయన ఏం అనలా. అదే. ఆ క్రమంగా ఆయన పనిచేశాడని అనుకుందాం. దానివల్ల ఏం జరిగిందంటే బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఆ, ఏ రకమైన ఇబ్బంది లేకుండా అతను సంక్షేమ పథకాలు అమలు చేసిన అది ఒక కోణం. రెండో కోణం,
సంక్షేమ అభివృద్ధి అంటూ చర్చకు తీసుకొచ్చిన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతూ ఉంటే 17 మెడికల్ కాలేజీలు కట్టిన అభివృద్ధి కాదా అనే ప్రశ్న ఇవాళ వైసీపీ మాట్లాడుతుంది. అదే. కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ కూడా 17 మెడికల్ కాలేజీలు కొన్ని పూర్తయినాయి, కొన్ని కాలేదు, కొన్ని అవుతున్నాయి, ఒక పైప్ లైన్లో ఉన్నటువంటి వ్యవస్థ అభివృద్ధి కాదా అని మాట్లాడి ఇవాళ మాట్లాడే వైసీపీ ఆ రోజు ఈ రకంగా మేము అభివృద్ధి చేసాం, అభివృద్ధి చేయలేదనటం తప్పు, సంక్షేమంతో పాటు మాకు అభివృద్ధి కూడా ప్రాధాన్యత ఉంది అని ఆ రోజు పదవిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, సోకాళ్ళు సలహాదారులు కానీ, సోకాళ్ళు కోటరీ కానీ, సోకాళ్ళు సాక్షి ఛానల్ కానీ, వీళ్ళందరూ ఆ రోజు ధీటుగా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారు? కానీ అప్పుడు ఇవాళ అప్పుడు అయిపోయిందండి. మరి ఇప్పుడు ఈ రాజకీయ పోరాటంలో ఇప్పుడు ఆ ఇష్యూస్ ని ముందుకు తీసుకురావడంలో సఫలీకృతం అవుతున్నారు అప్పుడు. ఇప్పుడు మీరు అన్న మాటకి నాకు ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడే చేసింది చెప్పుకోలేనోళ్ళు అధికారంలో లేనప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య కరెంట్ ఇష్యూ గూగుల్ డేటా సెంటర్ గురించి చాలా చర్చ జరిగింది. అదే. గూగుల్ డేటా సెంటర్ అనేది అది ఎవరు సలహా ఇచ్చారో కానీ గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీ కానీ ఇతర పర్యావరణ వాళ్ళని కానీ ఒక ఒక అడావుడి చేశారు. ఏంటంటే ఆ, లోకేష్ గారి చొరవతోటి ఏ, ఇది వచ్చేసింది అని. అదండి. అది గూగుల్ డేటా సెంటర్. వాస్తవం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కి 3-4 ఏళ్ల క్రితమే బీజం పడింది అనేది అందరికీ తెలిసిందే. అదే. అదే అదాని డేటా సెంటరు, అదే గూగుల్ డేటా సెంటరు. దీంట్లో అది ఒక 6,000 కోట్లు ఏమో ఆ, గూగుల్ పెట్టుబడి అయితే 80,000 కోట్ల దాకా అదాని పెట్టుబడి అనేది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన అంశం. గతంలోనే ఆ, ఒక ఎంఓయు రూపంలో గత గత ప్రభుత్వంలోనే అదాని ముందుకు వచ్చాడు అనేది వాస్తవం. అప్పట్లో అదాని డేటా సెంటర్ మేమేదే ఇచ్చామని వైసీపీ చెప్పుకున్న మాట కూడా వాస్తవమే, అందరికీ తెలిసిందే. అంటే విశ్లేషణ మనలాగా ఇంతగా ఆలోచించే ప్రజలు నేరుగా ఉండకపోవచ్చు. అంటే ఈ కళ్ళ ముందు కనపడేది అనేటువంటి పరిస్థితుల్లో సరే నువ్వు తెచ్చావు, ఎందుకు ఆగింది? మన విశ్లేషణ ఏంటంటే, ఎందుకు ఆగింది అంటే ఆలస్యంగా నిన్న మొన్న లేకపోతే ఒక 10 రోజుల క్రితం వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్ తన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, అదానీ డేటా సెంటర్ మనమే తెచ్చాం, కానీ అదానీ డేటా సెంటర్కి మేము ఒక కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ ఏంటంటే, అదానీ డేటా సెంటర్ ఒకటి సరిపోదు, డేటా సెంటర్ 200-300 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, కానీ అదానీ డేటా సెంటర్తో పాటు అదే మీన్ గూగుల్ డేటా సెంటర్తో పాటు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తే ఒక 10,000-20,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మేము రెండూ కలిపి పెట్టమన్నాం. ఆ ప్రక్రియలో ఒక మాకు ఆలస్యమైంది. రెండోసారిలో మేము అధికారంలోకి వచ్చి ఉంటే అదానీ గూగుల్ డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా వచ్చేది. మేము ఈ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వటంలో మిస్ అయ్యాము అని జగన్ గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే. కానీ ఈ లోపల జరిగిన డ్యామేజ్ ఏంటంటే, ఇదే మాట డే వన్ మేము గూగుల్ సెంటర్ తెచ్చాము అని చెప్పినటువంటి లోకేష్ గారితోనో లేకపోతే అధికార ప్రతినిధులు ఎవరైతే వైసీపీతో మాట్లాడారో, వైసీపీ తరపున మాట్లాడారో, వాళ్ళు మేము చేసాం, కానీ గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ రాకపోవటం వల్ల మేము డేటా సెంటర్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే డేటా సెంటర్ కేవలం 100-200 ఉద్యోగాలు ఇస్తుంది, పర్యావరణ పరంగా బోళ్ళంత కరెంటుని కూడా అంత నీళ్ళని వృధా చేసుకుంటుంది. ఈ దేశాలు, ఐర్లాండ్ లాంటి దేశాలు గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించినాయి. మాకు అక్కర్లేదని చెప్పినటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లాంటివి కూడా డేటా సెంటర్ మాకు అక్కర్లేదని చెప్పినటువంటి సందర్భాలు మనం వెరీ క్లియర్గా ఇవాళ మీడియాలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ కన్జంప్షన్ అంటే అంటే మనం ఏంటంటే అదే. ఈ విషయాన్ని ప్రచారం అనుకోండి, క్లారిఫికేషన్ అనుకోండి, ఇక్కడ సమ్ మిస్సింగ్ పాయింట్ అనేది ఉంది. అదే అంటే ఆ ఇక్కడ ప్రచారానికి గురించేనండి ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని నేను. ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా వీళ్ళు ఇంతకు ముందు కూడా గొంతులు వేసుకుని పడి అసలు విషయం చెప్పకుండా వాళ్ళని వీళ్ళు తిట్టడం, ఈ తిట్లు పురాణం అనేది ఇప్పుడు
ఒకటి ఈ తెలుగు రాజకీయాల్లో ఒక పెద్ద ఒక ట్రెడిషన్ కింద మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ గొంతెత్తి మాట్లాడుతున్నారు. లేదు, వాళ్ళు అంటే కొత్తగా మీరు చెప్పినట్టు ఈ కొత్త విషయాలు చెప్పడంలో కూడా వైఫల్యం చెందటం కూడా ఒక కారణం అంటారు. అంటే వాళ్ళు గుదిబండలాగా హండ్రెడ్ తయారయ్యారు ఆ పాత హండ్రెడ్ అధికారులకి. పర్సెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనేవాడు లేకపోవటం. వాడేదో చేశాను నేను అభివృద్ధికి, మీరు అన్నారు ఆయన నిధులు తేవడంలోనో లేకపోతే పెట్టుబడులు తేవడంలోనో చాలా ఆయన కష్టపడుతున్నారు. అదే. అదే సమయంలో ఆయన చాలా తప్పులు చేస్తున్నారు. అదే. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపటంలో ప్రతిపక్షం ఫెయిల్ అయింది. అదే సమయంలో లోపాలను ఎత్తి చూపించి ప్రజల సమస్యలని ఏ, అసెంబ్లీ వేదికగా చెప్పటంలో వైసీపీ తన అవకాశాన్ని పోగొట్టుకుందని మూడు నాలుగు మాటలు మనం మాట్లాడాం. అదే. మొట్టమొదట ఇప్పుడు అధికార ప్రతినిధి అని పదవి ఇచ్చిన వాడికి ఒక టాపిక్ మనం ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేటువంటి ఒక లైబ్రరీ, లేకపోతే సీనియర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నోరేసుకొని మైక్ ముందు మాట్లాడినంత మాత్రాన అతను గొప్పోడు కాబోడు. అదే. సబ్జెక్ట్ తెలియకుండా రంగంలోకి దిగి ఇప్పుడు ఏమైంది? గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో రాలేదో, లేదా రేపు పొద్దున్న ఏమైంది అనేది, ఇవాళ అగ్రిమెంట్ అయిపోయింది మేము చేస్తున్నాం అనేది ఒక ఎత్తు అయితే, గతంలోనే వడ్డీ డేటా సెంటర్ మేము వద్దన్నాము, 2 లక్షల ఉద్యోగాలు అనేది అబద్ధం, మనం గతంలోనే డూడా సెంటర్ మేము ఈ కారణం వల్ల వద్దన్నాము, ఈ కారణం వల్ల మేము దాన్ని కంబైన్డ్ దీని అయితే రమ్మన్నాము. అంటే ఇక్కడ పారదర్శకత, సబ్జెక్ట్ మీద అవగాహన, అంటే డైరెక్ట్గా అటాక్ చేసేటువంటి కెపాసిటీ. అంటే ఆ రోజు ఏంటి, ఆ, ఆయన తెచ్చాడంటే మనకు మనం దాన్ని ఖండించకపోతే మనం ఏడన్నా పోతామా, మనం గట్టిగా మాట అంటే అసలు ఏం జరిగిందో అనే వ్యక్తి జగనే ఎందుకు చెప్పాలి? అదే. అంటే ఆ రోజున జగన్ ఆ కాకుండా రోజున తాము చేసిన పని చెప్పుకోవడంలో ఎట్టా విఫలమయ్యారో, ఇప్పుడు మళ్ళీ ఈ హండ్రెడ్ రాజకీయ పర్సెంట్ పోరాటంలో దాన్ని ఉపయోగించుకోవడంలో కూడా అట్లాగే ఇప్పుడు విఫలం అవుతున్నారంటారు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఏది, మోంతా తుఫాన్లో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇవాళ తుఫాన్ షెల్టర్లు అయినాయి అని ఇవాళ తుఫాన్ అయిపోయినా చెబుతున్నాం మనం. కానీ తుఫాన్లో కంప్యూటర్ ముందు కూర్చొని నేనే కంట్రోల్ చేశాను, ఆఖరికి మహా టీవీలోనే మన జర్నలిస్టుల్లో కూడా మహా టీవీలో అలివి కాలేదు కానీ, లేకపోతే తుఫాన్ని పట్టుకొని ఇసిరేసి అవతల వేస్తాడు అని మన మిత్రుడు వంశీ గారు చెప్పినటువంటి, అంటే ఎగ్జాగరేషన్. అదే. ఒకటేమో ఒక పార్టీ ఏమో తాను చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో ఒక పార్టీ ఉంది. అదే. తాను చేసింది చెయ్యింది రూపాయిని 10 రూపాయలు 100 రూపాయలుగా మార్చి చెప్పగలిగేటువంటి ఇది. ఒకటిది వైఫల్యం అయితే ఇంకొకటిది ప్రజలకు విసుగు కలిగిస్తుంది వాళ్ళ. అదే. మీరు ధోరణి చూస్తే నాకెందుకో ఒక 4-5 రోజుల నుంచి ఈనాడు పేపర్ కూడా కొంత తన వైఖరిని మార్చుకున్నట్టుగా కనపడతా ఉంది. ఓకే. నిరంతర భజన విషయంలోంచి వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ఒక వారం 10 రోజుల క్రితం మా ఈనాడు వార్తల్ని మీరు రీప్రొడ్యూస్ చేసినా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా, షేర్ చేసినా ఒక మేము లీగల్గా చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్థాయికి పాత్రికేయం వచ్చింది. అదే. వార్త అనేది ఏంటి? మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. వాట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్? న్యూస్, మీరు వార్తని సేకరించి విశ్లేషించి రాస్తే అది వార్త అయింది. అదే. వార్త అనేది పబ్లిక్లోకి వెళ్ళిన వార్తని మళ్ళా రీషేర్ చేయకూడదు అనేటువంటి దౌర్భాగ్యం అంత పెద్ద సీనియర్ సంస్థకి ఎందుకు వచ్చింది? అదే. లేకపోతే నేను అంటే అంటే ఇక్కడ మనం ఇక్కడ రెండో విషయం సార్, జగను ఈ మీడియా విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటంలో మీరు చాలామంది కామన్గా వినపడే మాట ఏందో తెలుసా? అవతల వర్గానికి విపరీతంగా మీడియా ఉంది, అదే. వాళ్ళు ఏం చెప్పినా జనం నమ్మాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారు. మా దగ్గర సాక్షి ఒకటే ఉంది, అంటే ఈయన మేము ఈయన చేతిలో చెప్పింది కూడా ఇప్పుడు ఎన్టీవీ, టీవీ 9 ఈయన చేతిలోనే ఉన్నాయి కదండి ఇప్పుడు సాక్షితో అంటే పాటు. అది ఒక అవగాహన కొంత ఉన్నా, షేర్లున్నా అవుట్ రైట్గా ఈయనకి ఏబిఎన్, టీవీ 5 లాంటి వ్యవస్థలు చేసినంతగా చేయలేవు. టీవీ 9 రాజకీయం మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదో కొన్ని అదే. షేర్లు
టీవీ 9 అవకాశంగా ఎట్లా వెళ్తుంది అనేది మనకు తెలుసు. సరే, రెండోది ఏంటంటే ఇట్లా కొన్ని షేర్లు ఉన్నాయి, ఈయన చేతిలో ఏమి లేవు. రెండోది, మా ఓటోళ్ళం కొన్ని సలహాలు చెప్పినాం అప్పుడు. ఏంటంటే ఇప్పుడు చిన్న పత్రిక అంటున్నాం మనం. చిన్న పత్రిక, చిన్న మీడియా వ్యవస్థ అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? చిన్న పత్రికకి పెద్ద పత్రిక డిఫరెన్స్ ఏంటి సార్? అదండి. ఏం డిఫరెన్స్ ఏంటో చెప్పండి నాకు. ఏదో వీడికి ఏ ఆర్ఎన్ సర్క్యులేషన్, అయితే ఉందో, సర్క్యులేషను వనరులు. వీడికి ఏ వీడికి ఏ ఆర్ఎన్ అయితే ఉందో వాడికి అదే కావాలా. అవును. వీడికి ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో వాడికి కూడా అయ్యే వర్తిస్తాయి. అదండి. ఈ కాకపోతే మీరు అన్నట్టుగా సర్క్యులేషను, ఆ సర్క్యులేషన్ పెంచుకోవడానికి కావాల్సిన వనరులు, అదండి. దానికి రెండు కారణాలు. పెద్ద పత్రిక ఎట్టయ్యాడు అంటే ఒక పొలిటికల్ పార్టీకో లేకపోతే ఒక కార్పొరేట్ వ్యవస్థకో అంటగాగి లేకపోతే అఫిలియేట్ అయ్యి వాళ్ళ భజన చేసి ఇతను పెద్ద పత్రిక అయ్యాడు. ఇప్పుడున్న పత్రికల అవును. మాట. అవును. ఇప్పుడున్న పత్రికలు, ఇప్పుడు మీరున్నారు, ఆ పరిస్థితుల్లో ఆ చట్టంలో సమాజాన్ని విశ్లేషించి నువ్వు చెప్పిన వార్త, మీరు చెప్పినటువంటి కథనం మీరు పనిచేసే పత్రికలోనో టీవీలోనో రాకపోతే అదండి. ఒక మియర్ జర్నలిస్ట్గా మీకు అది అసంతృప్తిని, అసహనాన్ని కలగజేస్తుంది. అదండి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలను వెతుక్కుంటూ ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్సో లేకపోతే ఏదో చేస్తున్నారు. ఇప్పుడు తంబ్ నైల్లో జగన్ కూతురు ఏం చేసిందంటే అని తంబునైల్ పెడితే 1,00,000 మంది చూస్తున్నారు. అదండి. కానీ లోపల ఏమున్నా ఏముంది ఎవడికి తెలియదు. అదండి. ఈ వాస్తవ రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ సమగ్ర విశ్లేషణ అని మీరు తంబునైల్ పెడితే 100 మంది చూస్తున్నారా, 1000 మంది చూస్తున్నారా, ఎంతమంది చూస్తున్నారు అనేటువంటిది ఒక 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 ప్రాబ్లం. అదండి. ఇప్పుడు మనం అంటే ఒక విషయానికి వద్దామండి ఫైనల్గా. ఇప్పుడు ఇంతకీ జగన్, ఇప్పుడు మనం కంక్లూడ్ చేద్దాము. కంక్లూడ్ చేసే ముందు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2027లో ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు దాకా ఇంకా ఇట్లాగే ఉంటారా? లేదంటే ఇప్పుడు ఆయనకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఇట్లా? ఫైనల్గా మనం దాంతో కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. సైషన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు తన 30-40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. పార్టీ వాళ్ళకే కాదు, ఆయన పులివెందల్లో ఇంటి దగ్గర ఉన్న, సీఎంగా హైదరాబాదులో ఉన్న, ఆ పక్కన వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి ఎలా బారులు తీరేవాళ్ళు పొద్దున్నే 8 నుంచి 10 దాకా ఆ రకంగా ఆయన కలిసి సమస్య చెప్పుకున్నారో, ఆయన నవ్వుని చూసి బయటకు వచ్చారో. ఒక యాక్సెసిబిలిటీ అనేది ఖచ్చితంగా రాజకీయ నాయకుడికి ఉండాలి. అదే. అంటే మోడీ ఎర్రా పాలిటిక్స్ నుంచి మనం చూస్తే ఒక సూట్ వేసుకొని ఒక పెద్ద ఇంట్లో కూర్చొని ఎవడికి అందుబాటులో లేకుండా అపాయింట్మెంట్ల వ్యవస్థ మోడీతోనే వచ్చింది బాగా భారీగా. అదే. అంతకుముందు యాక్సెసిబిలిటీ ఉండేది. ఎరా నన్ను లోపల రానిరా అంటే తగా చేసుకుంటే లోపల తీసుకెళ్ళిన రాజకీయం నుంచి ఇది ఒక కార్పొరేట్ రాజకీయంగా తయారైంది. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు అంతే తయారయ్యాడు. వాళ్ళల్లో ముందంజలో జగన్ ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకే ఈ అధికారం వచ్చిన దగ్గర నుంచి అది 5 ఏళ్ళు, ఇది ఒక సుమారు 2 ఏళ్ళు 7 ఏళ్లలో ప్రజా దర్బారు పెడతాం, లేకపోతే జనాన్ని రోజు కలుస్తాం. ఇటువంటి విషయాల్లో తను యాక్సెసిబిలిటీ కామన్ కార్యకర్తకి ఇవ్వట్లేదు అనేది వాస్తవం. ఓకే. అది ఎందుకు అనే దాని దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు. కామన్ జగన్ అనేవాడు నన్ను పలకరిస్తే చాలు, నేను నేను బట్టలు దించుకొని పని చేస్తాను అనుకునేవాళ్ళు రోజుకి 500 నుంచి 1000 మంది ఈ రోజుకి జగన్ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. అదే. కానీ వాళ్ళలో 50 నుంచి 100 మంది కూడా లోపలికి వెళ్ళే అవకాశం దక్కట్లేదు. అదే. ఇది ఎంతకాలం ఇదే తరహా ఉంటుంది? అతను ప్రజల్లోకి యాత్ర చేసి ప్రజల్లోకి రావాల్సినటువంటి ఆ యాత్రలు ఒకటి చేసావు, రెండు చేసావు. ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు యాత్ర చేసి ఏ రకంగా ఆయన సక్సెస్ అయ్యాడో, యాత్ర నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? అదే. యాత్ర నుంచి ఆయన తనకి ఉన్నటువంటి నేర్చుకోబట్టే ప్రజల నుంచి యాత్ర నుంచి తన యాక్సెసిబిలిటీకి వెళ్ళలేకపోయాడు అంటారు. యాత్ర నుంచి యాక్సెసిబిలిటీకి ఒకటి, యాత్రలో అవగాహన చేసుకున్నటువంటి విషయాల్ని
తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి ఉపయోగించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. నాకు కోపం నరం తెగిపోయింది, నవ్వుతూ ఉంటాను, నీకు మేలు చేస్తాను లేదా ఇంకొకటి చేస్తాను అనేటువంటి కొన్ని విషయాలని డైరెక్ట్గా ప్రజల మనిషి అవ్వటానికి అతనికి ఉపయోగపడింది. ఒకళ్ళ తర్వాత ఇవాళ ఫోటోలకి, సెల్ఫీలకి, క్రేజినెస్కి, లేకపోతే ఇవాళ యువగళం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, జనాన్ని రెచ్చగొట్టడానికి మన ప్రసంగాలకి కాకుండా వాళ్ళ సమస్యలు ఎంతగా నేరుగా విన్నాం, ఆ సమస్యల పట్ల మన అవగాహన ఎంత పెంచుకున్నాం, దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత మనలో మార్పు ఏం వచ్చింది అనేటువంటిది లేకుండా, అది జగన్ చేసినా, చంద్రబాబు చేసినా, ఇంకొకళ్ళు చేసినా, అంటే ఒక లాజిక్ మైండ్లో పడిపోయింది రాజకీయ నాయకులకి. పాదయాత్ర, జైలు, పాదయాత్రకు ఒకసారి చేయాలా, జైలుకు ఒకసారి పోయి రావాలా, ఈ రెండు గినక జరిగితే మనదే అధికారం అనేటువంటి ఒక సెంటిమెంట్ యాంగిల్లో ఈ రాజకీయ నాయకులు తయారయ్యారా? ఇది దానికంటే ఈయన అంటే ఒపీనియన్, నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ చెప్పమంటే, ఈయన రోడ్డు మీద పడి యాత్ర చేసి సంవత్సరం బాడు చేసే కంటే ఈ సంవత్సరం ప్రకారం, ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఏంటంటే, సార్ నా అన్న నాకు ఒక పదవి వచ్చింది అని నాకు ఒక శాలువా కప్పాడు. ఏం పదవి వచ్చింది అని అడిగిన. మేధావుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు అన్నాడు. అదే. మేధావుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా నీకు పదవి వస్తే నాకు శాలువా ఎందుకు కప్పావు అని అడిగా. కాదన్నా, నీ బోటోడి దగ్గర నుంచి తెలుసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని అన్నాడు. అదే. అసలు నిన్ను అధ్యక్ష పదవిలో ఇచ్చినప్పుడు నీ నీ జాబ్ డ్యూటీస్ ఏమన్నా చెప్పారా? నువ్వు పలానా పని చేయాలని ఏమని చెప్పారా? లేదన్నా. సరే, ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తే నిన్ను తీసేస్తారు తెలుసా అన్న. చెప్పు అన్నా ముందు అన్నాడు. సరే, గుంటూరులో 1, 2 నియోజకవర్గాలు ఉన్నాయి, 59 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు ఉన్నాయి. ఈ 59లో సుమారుగా ఒక 20 మంది, అంటే 1,00,000 మందిని పక్కన పెట్టి 20 మంది పార్టీ కోసం పనిచేసేటువంటి ఒక నిబద్ధత గల కార్యకర్తలను ఏరుకొని వాళ్ళల్లో చెక్ లిస్ట్ రాసుకొని, వీడికి ఆర్థిక స్తోమత లేదు, వీడికి జనంలో విపరీతమైన పలుకుబడి లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఇంకోటి లేదని తీసుకొని ఆ 50 మందిని 25 మందిని చేస్తే 50 వార్డుల్లో 1,250 మంది అవుతారు. ఒక చిన్న లాజిక్, ఒక నగరానికి సంబంధించి అదే. 1,250 మందిలో ఒక 50% వీళ్ళు, వీళ్ళని క్షేత్రస్థాయిలో వాడుకోవాలి, వీళ్ళని మిడిల్ లెవెల్లో వాడుకోవాలి, వీళ్ళని ఇక్కడ లేవాలని 3 భాగాలుగా చేస్తే 400 మంది మిగులుతారు. ఈ 400 మందిలో ఒక లిస్ట్ రాసుకొని సీనియారిటీని ఇంకొక దాన్ని ప్రాతిపదికలుగా తీసుకొని 100 మందిని మిగిలిస్తే నియోజకవర్గానికి, మిగతా వాళ్ళందరూ లైన్లోనే ఉంటారు. ఓకే అండి. 100 మందిని మిగిలిచి వీళ్ళకి నాయకత్వ లక్షణాల్లో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి, వీడికి ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలి అనేటువంటి ఒక విధానం కనుక ఐడెంటిఫై చేసే విధానాన్ని మేధావులు సెల్లు చేస్తే, నిజంగా మేధావులు సెల్ అని పెట్టిన దాన్ని అది వీళ్ళు చేయగలిగితే, ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది టాలెంట్. అదే. వాడొచ్చి నీకు ప్రొఫైల్ ఇచ్చి నాకు ఈ పదవి కావాలన్నా అని నా కన్వీనర్ లెటర్ ఇచ్చాడు, నా ఎంపీ లెటర్ ఇచ్చాడు, నాకు ఈ లెటర్ ఇచ్చాడు, వాళ్ళ లెటర్ ఇచ్చాడని నీతో ఫోటో దిగి పదవి తీసుకెళ్ళటం కరెక్టా? అదే. అదే సమయంలో కొన్ని మీరు పదవులు ఇచ్చిన వ్యక్తుల్ని ఈ రకంగా క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని టాలెంట్ ఐడెంటిఫై చేసి పంపటంలో, ఇప్పుడు వాళ్ళ నేనున్నాను, నేను సీనియర్గానో లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను కింద ఉన్నటువంటి 50 మంది పేర్లు నేను నిజాయితీగా పంపగలుగుతానా లేదా? ఇంకా కంక్లూడ్ చేయండి సార్, ఇంకా మన టైం చాలా అయింది. ఓవరాల్గా ఏంటంటే, అదే. మెకానిజము, హైరార్కీ ఈ లేకుండా కేవలం తన మీద ఉన్నటువంటి అపార అనుభవంతోటో, అభిమానంతోటో, లేకపోతే చంద్రబాబు నిరంతరం చేస్తున్నటువంటి ఓకే సార్. తప్పులతోనో, వీటన్నిటి వల్ల నమ్ముకొని రాజకీయం చేసి మళ్ళా మనం అధికారంలోకి వస్తాం. ఇవాళ అంటే ఓవరాల్గా చూస్తే మోడీతోటి ఒక్కసారి స్నేహం చేసినాడు, రెండోసారి ఎప్పుడు కంటిన్యూ కాల. ఓకే అండి. మనం మోడీతోటి ఒకసారి మోడీ ఒకసారి మోడీ స్నేహం విషయం చేసినప్పుడు, మళ్ళీ, మోడీ రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అండి మనం. అంటే మోడీ కంక్లూజన్లో ఈసారి చంద్రబాబు నల్లెత్తే మనకు సపోర్ట్ చేస్తాడేమో, మనం గెలుస్తామేమో అనేటువంటి ఆలోచనలో కనుక వీళ్ళందరూ ఉంటే, ఈ పార్టీ ఏదైనా ఇవాళ ఇక మనం ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లో
పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదు, ఏమీ చేయకపోయినా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. అదే. సో అతనికి వచ్చిన ఇబ్బంది లేదు. అతను అతను అతని కార్యకర్తలు కూడా ఆయన ఒకడు ఉన్నాడు మాకు చాలు. సో ఇటువంటి క్రమంలో మేజర్గా టీడీపీ అండ్ వైసీపీ యాంగిల్లో కనుక చూసుకున్నట్టయితే నేను సింహం సింగిలు నేను చేశాను అనేటువంటి దానికంటే వ్యూహాత్మక సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరి ఆయన మారతాడా, పార్టీని మార్చుకుంటాడా, లేకపోతే మిగతా వాళ్ళతో ఏ రకమైనటువంటి అవగాహన ఒప్పందాలు పొత్తులో చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి.